సో, ఇవాళ ఈ వీడియోలో మనం ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మీకు థంబ్‌నెయిల్ చూసొచ్చారు కదా! సో, ఈ 10 క్వెషన్స్‌లో మీకు ఏ ఫార్ములాస్ ఉన్నాయనేది మీకు డీటెయిలింగ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. మెయిన్‌గా ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి మీకు ఇంటిగ్రేషన్ x పవర్ n dx ఈక్వల్ టు x పవర్ n+1/n+1 ప్లస్ c అనమాట. ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 10 సమ్స్‌లో యాక్చువల్‌గా చెప్పాలంటే మీకు 10 సమ్ములు చెప్పాను కదా! సో, ఈ 10 సమ్ముల్లో చెప్పుకోబోయే 10 సమ్ముల్లో మీకు ఈ ఫార్ములా అనేది 5 సమ్స్ పైగానే మీకు యూజ్ చేస్తామనమాట. అంటే 3 స్టార్ అనమాట ఇది. ఈ ఫార్ములా మీరు. సో, నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రేషన్ 1 dx అనమాట. సో, ఇంటిగ్రేషన్ 1 dx అంటే x ప్లస్ c అనమాట. సో, ఇంటిగ్రేషన్ 1 అంటే x అవుతుంది. సో, x ప్లస్ c ఈ ఫార్ములా. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫార్ములా వచ్చేసి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. సో, ఈ ఫార్ములా కూడా చాలా 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 ఇంపార్టెంట్ అనమాట మీకు. సో, చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా. సో, నెక్స్ట్ ఫార్ములా చూద్దాము. సో, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ పవర్ 1 అలాగే ఇంటూ ఎక్స్ పవర్ 1/2. సో, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ పవర్ 1 ప్లస్ 1/2 అంటే బేసెస్ ఈక్వల్‌గా ఉంటే ఇలా వస్తుందని మీరు నేర్చుకున్నారు కదా! సో, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో. సో, అలా అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ ఫార్ములా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎల్సీఎం చేయడం తెలుసు కదా! ఈ 2 ఇక్కడికొస్తుంది. అంటే 2 + 1 3/2 అవుతుందన్నమాట. ఎక్స్ పవర్ 3/2. సో, ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, ఇవన్నీ నేర్చుకోవాల్సిందే. అన్నీ 3 స్టార్సే. సో, అన్నీ 3 స్టార్సే. ఇప్పుడు నెక్స్ట్ అయితే మీకు ఇంకా ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములా ఏంటంటే సో, నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ 1/x dx అంటే ఇంటిగ్రేషన్ 1/x dx అంటే ఫార్ములా ఏంటి? సో, సింపుల్ అనమాట. లాగ్ బేస్ ఈ మోడ్ x ప్లస్ c అనమాట. సో, ఈ ఫార్ములా కూడా 3 స్టార్ ఫార్ములానే. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు ఇది ఫార్ములా అయితే. సో, అలాగే ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. అవి ఏంటంటే చూద్దాం. సో, ఈ ఫార్ములా అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా 3 స్టారే. సో, అదేంటంటే ఏ పవర్ m బై ఏ పవర్ n ఇదేమవుతుంది చెప్పండి? సో, ఏ పవర్ m మైనస్ n అనమాట. ఈ డినామినేటర్‌లో ఉన్నది అదే కిందున్నది పైకొచ్చిందనుకోండి. డినామినేటర్‌లోకి వచ్చిందనుకోండి. డినామినేటర్‌లో ఉన్నది డినామినేటర్‌లోకి వచ్చినప్పుడు ఏ పవర్ m మైనస్ n అవుతుందనమాట. సో, ఈ ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫార్ములా ఉంది. అదేనండి. సో, సేమ్ అనమాట. ఈ ఫార్ములా తర్వాత సో, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకో ఫార్ములా ఏంటంటే సో, ఇంకో ఫార్ములా వచ్చేసి మీకు సో, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఈ ఫార్ములా అనేది ఇంటిగ్రేషన్ x పవర్ n dx అనమాట. ఈజ్ ఈక్వల్ టు x పవర్ n+1/n+1. సో, ఈ ఫార్ములా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకా కొన్ని ఫార్ములాస్ వచ్చినాయి. అవి ఏంటంటే ఇక్కడ చూసుకోండి. ఈ ఫార్ములా, ఈ ఫార్ములా సేమ్‌గా రాశాను. సో, చూసుకోండి. సో, కొద్దిగా తేడా అయితే ఉంటది. సో, 2 ఈక్వల్‌గానే 2 ఏ ఫార్ములా ఏసినా పర్లా. కాకపోతే కొన్నిటికి ప్లస్ సి ఉండదు. కొన్నిటికి ప్లస్ సి ఉంటదనమాట. సో, అదనమాట. సో, ఇప్పుడు ఇంకోటి రాస్తున్నాను. సో, ఇంటిగ్రేషన్ ఈ పవర్ x dx ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x ప్లస్ సి. సో, ఇది కూడా 3 స్టార్ ఫార్ములానే. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫార్ములా ఉంది. సో, అదేంటంటే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటిగ్రేషన్ 1/x లాగ్ ఈ మాడ్ x ప్లస్ సి అనేది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఉంటుంది ఇది కూడా. సో, 1/√x² మైనస్ 1 dx √x² మైనస్ 1 dx అంటే ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ x ప్లస్ √x² మైనస్ సి x² మైనస్ 1 మాడ్ క్లోజ్ చేసుకొని ప్లస్ సి అనమాట. సో, ఈ ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్. సో, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. సో, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం కొన్ని సమ్స్‌లో. ఇప్పుడు మీకు చెప్పబోయే 10 సమ్స్‌లో. సో, 10 మీకు థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! సో, మీకు ఒక్క 10 మినిట్స్ కేటాయించగలిగితే చాలా సింపుల్‌గా అయితే నేర్పిస్తా. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫార్ములా అనమాట. సేమ్ ఇట్లానే ఉంటుంది. కాకపోతే రూట్ ఉండదనమాట. సో, 1/1 మైనస్ x² dx ఈజ్ ఈక్వల్ టు టాన్ హెచ్‌కి ఇన్వర్స్ ఉండాలి. హెచ్ ఇన్వర్స్ x ప్లస్ సి అనమాట. సో, ఈ ఫార్ములా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. సో, ఇంకో ఫార్ములా ఏంటంటే ఇది కూడా 3 స్టార్ అనమాట. ఇది కూడా 3 స్టార్. ఇంటిగ్రేషన్ సో, ఇంటిగ్రేషన్ 1/√1 మైనస్ x² dx అంటే సో, ఇక్కడ రూట్ ఉంది. ఇక్కడ రూట్ ఉంది. dx పెట్టాము. సో, ఇక్కడ రూట్ లేదు. టాన్ హెచ్ ఇన్వర్స్‌కి అనేది రూట్ లేదనమాట ఇక్కడ. సో, కాకపోతే ఇక్కడ రూట్ ఉంది. సో, అదే అనమాట. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడొచ్చేసి సైన్ హెచ్ ఇన్వర్స్ వస్తుందనమాట. గుర్తుపెట్టుకోండి. సైన్ హెచ్ ఇన్వర్స్ x ప్లస్ సి. ఓకేనా? సో, మైనస్ ఉంది కాబట్టి మనకి సారీ ఇక్కడ హెచ్ ఉండదనమాట. ఇక్కడ హెచ్ ఉండదు. సో, సైన్ ఇన్వర్స్ x ప్లస్ సి అనమాట. ఇక్కడ ప్లస్ వచ్చిందనుకోండి ఇక్కడ హెచ్ వస్తుందనమాట. సో, మీకు ఇంకో ఫార్ములా ఉంది దీంట్లోనే. సో, ఇంటిగ్రేషన్ 1/√1 ప్లస్ x² dx ఈజ్ ఈక్వల్ టు x² dx ఈజ్ ఈక్వల్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ x ప్లస్ సి అనమాట. సో, ఇవి ఫార్ములాలు. ఇవన్నీ 3 స్టార్ ఫార్ములాసే. మీరు
మొత్తం నేర్చుకోండి. సో, మొత్తం మీకు చెప్పాను. ఇప్పుడు ఈ 10 సమ్ముల్లో మీకు ఈ ఫార్ములాసే తగులుతాయి. ఇంకొక ఫార్ములా ఉంది. సో, అది కూడా స్మాల్‌దే చాలా సింపుల్‌గా అయితే వస్తది. సో, ఆ ఫార్ములా కూడా నేర్చుకున్నట్లయితే మీకు ఈ 10 సమ్ములు కొట్టిన పిండనమాట. సింపుల్‌గా చేసేయొచ్చు. 1 + tan స్క్వేర్ x dx secant స్క్వేర్ x అనమాట. secant స్క్వేర్ x కదా! సో, ఇది క్వెషన్‌లో ఇస్తారనమాట. మీరు ఇది రాయాల. సో, చాలా సింపుల్ కదా! నెక్స్ట్ ఇంకో ఫార్ములా వచ్చేసి ఇక్కడ ఇంటిగ్రేషన్ secant స్క్వేర్ x అని ఉంటే దాన్ని మనం tan x + cగా రాసుకోవచ్చు. tan x + c ఇలా రాసుకోవచ్చనమాట. సో, ఇవి ఫార్ములాస్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఎన్నున్నాయి మొత్తం? సో, కౌంట్ చేసుకుంటే మీకొక 15 20 ఉంటాయి. సో, 10 15 ఉంటాయి. సో, ఇవి నేర్చుకుంటే చాలా సింపుల్. ఇప్పుడు మనం సమ్స్‌లోకెళ్ళిపోదాం. అసలు సమ్స్ ఎలా చేయాలి ఏంటనేది. సమ్ యొక్క సొల్యూషన్ చూద్దాం. సో, ఇంటిగ్రేషన్ x³ - 2x² + 3 dx ఆన్ r అని ఇచ్చాడు. సో, దీనికొచ్చేసి మీరు సింపుల్‌గా ఈ x³ ఇంటిగ్రేషన్ వేరు చేయండి. అప్పుడు మీకు స్టెప్ ఎలా వస్తుందంటే ఇంటిగ్రేషన్ ఇట్లా పెట్టేసుకొని ఇంటిగ్రేషన్ x³ dx మైనస్ 2ని సెపరేట్ చేసి రాసేయండి. ఇంటిగ్రేషన్ పెట్టేసి x² dx ప్లస్ 3 3ని సెపరేట్‌గా రాయండి కాన్స్టెంట్ కాబట్టి. అప్పుడు ఇంటిగ్రేషన్ ఇక్కడ ఏం లేకపోతే 1 ఉంటుంది. అంటే 1 dx అనమాట. సో, 1 dx అనమాట. ఇందాక నేను మీకు ఫార్ములాస్ చెప్పాను. సో, ఇప్పుడు ఆ ఫార్ములాస్ రాస్తాననమాట. ఎందుకంటే మీకు ఒక క్లారిటీ వస్తది. సో, ఫార్ములాస్ ఏంటంటే x⁴n ఇంటిగ్రేషన్ x⁴n dx xn+1/n+1 + c. సో, ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో, అలాగే ఇంటిగ్రేషన్ 1 dx x + c. ఈ 2 ఫార్ములాస్ అనేవి మనం ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. సో, ఇప్పుడు వేరు చేసి రాసేసాం. అంటే ఇంటిగ్రేషన్ x³ dx రాసాం. ఇంటిగ్రేషన్ 2x², 2ని కాన్స్టెంట్ కాబట్టి 2 బయట రాసేసి x² dx రాసాం. అలాగే +3 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసి ఇంటిగ్రేషన్ ఏముండదు కాబట్టి 1 dx అని రాసి చెప్పేసి ఇక్కడ రాసేసామనమాట. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం మనం చూద్దాం. ఇంటిగ్రేషన్ x³ అంటే x⁴3+1 ఈ ఫార్ములా ప్రకారం 3+1 ఈ ఫార్ములాలో ఇది ఉంది కాబట్టి 3+1/3+1 సో, -2 అనమాట. కాన్స్టెంట్ కాబట్టి అది రాసాం. తర్వాత ఏమొస్తుంది ఇంటూ x⁴2+1/2+1 ఓకే. సో, తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాసాము. కాన్స్టెంట్ రాసుకున్నాము. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1కి ఫార్ములా ఏంటి? ఇక్కడ ఇట్లా బాక్స్ పెడుతున్నాను. సో, ఫార్ములాస్ కాబట్టి 1 dx అంటే x + c అంటే 3x + c. సో, ఇక్కడ 3x + c ఎలా వచ్చిందో నేను మీకు చెప్పాను కదా! సో, చాలా సింపుల్‌గా అయితే అయిపోయిందనమాట ఇప్పుడు. సో, 3x + c అంటే 1 dx అంటే x + c అన్నాను. సో, 3x + c అలా వచ్చిందనమాట. సో, ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. 3 + 1 ఏమవుతుంది? x⁴4/4 అవుతుంది. ఇక్కడ -2 అలాగే రాసేసి x³ 3 అవుతుంది. ప్లస్ 3x + c అనమాట. అయిపోయింది. ఇది సొల్యూషన్ అనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లమ్ చూద్దాం మనము. ఈ సెకండ్ ప్రాబ్లమ్‌లో మీకొచ్చేసి చాలా సింపుల్‌గా ఉంటదనమాట. సో, ఇక్కడొచ్చేసి సొల్యూషన్ చూద్దాం. సో, వాడేమిచ్చాడు మనకి ఇంటిగ్రేషన్ 2x √x dx అని ఇచ్చాడు. మనం ఏం చేద్దాం సింపుల్‌గా పెట్టేసుకొని 2ని బయట రాద్దాం కాన్స్టెంట్ కాబట్టి. అప్పుడు x √x dx అవుతుంది. సో, నేను ప్రతి స్టెప్ రాస్తాననమాట. ఎందుకంటే మీకు కన్‌ఫ్యూజన్ ఉండదు కాబట్టి. తర్వాత పెట్టేసుకొని 2 ఇక్కడ రాసాం కాబట్టి ఇక్కడ x రూట్ అంటే రూట్‌ని 1/2గా రాసుకోవచ్చుగా. అప్పుడు dx అవుతుంది. ఇప్పుడు ఏ ఫార్ములాలో ఉంది ఇది? ఇది ఏ ఫార్ములాలో ఉందంటే a పవర్ m a పవర్ n ఇంటూ a పవర్ m ప్లస్ n ఆ ఫార్ములాలో ఉంది. చూసారా? సో, ఇంటిగ్రేషన్ a పవర్ n ఇంటూ a పవర్ m a పవర్ m ప్లస్ n ఈ ఫార్ములాలో ఉంది. ఈ ఫార్ములా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో, మీరు ఒకసారి చూసుకోండి. సో, ఆ ఫార్ములా అయితే చెప్పాననమాట. సో, నెక్స్ట్ వచ్చేసి సో, ఇదైపోయింది. సో, ఇక్కడ ఏ పవర్ n ప్లస్‌లో ఫార్ములాలో రాసాం కదా! సో, రాసిన తర్వాత ఇప్పుడు దాని తర్వాత స్టెప్ ఏమొస్తుంది అంటే పెట్టేసుకొని 2ని బయట రాస్తాం. బయట రాసిన తర్వాత ఇక్కడ ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రేషన్ అలానే ఉంటుంది. సో, ఇక్కడొచ్చేసి మీకు x⁴1 ఇంటూ x⁴1/2 dx ప్రతి ఒక్క స్టెప్పు రాస్తున్నాను. మీకు కన్‌ఫ్యూజన్ ఉండకుండా. సో, ఇప్పుడు x⁴1 + 1/2 అవుతుంది. ఈ ఫార్ములా ప్రకారం. సో, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఆ ఫార్ములా ప్రకారం మీకు ఇలా వస్తుందనమాట. ఇప్పుడు దీనికి ఎల్సీఎం ఏంటి? 2ని ఇక్కడ రాసేసి x⁴2 + 1/2 ఎల్సీఎం అనమాట. సో, అప్పుడు 2ని బయట ఉంది కదా! సో, ఇంటిగ్రేషన్ x⁴3/2 dx అవుతుంది. ఇదే ఫార్ములాలో ఉంది. ఏ పవర్ m ప్లస్ n ఫార్ములాలో ఉంది. అంటే ఇంటిగ్రేషన్ n+1 ఫార్ములా తెలుసు కదా! సో, ఆ ఫార్ములాలో ఉందనమాట. x⁴n ఫార్ములాలో ఉంది ఇంటిగ్రేషన్. ఆ ఫార్ములా రాస్తాను నేను మీకు. సో, ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రేషన్ x⁴n dx తెలుసు కదా! xn+1/n+1 + c ఆ ఫార్ములాలో ఉందనమాట. సో, ఇప్పుడు 2 ఇంటూ వచ్చేస్తుంది మీకు. ఇంటిగ్రేషన్ ఉండదనమాట. సో, ఇప్పుడు x⁴3/2 + 1 అనమాట. అలాగే 3/2 + 1 వస్తుంది. ప్లస్ c వస్తుందనమాట. అప్పుడు ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? 3 + 2 అవుతుందిగా. 2 పైకొస్తుందిగా. సో, అది రాస్తామనమాట. రాసేసి ఇక్కడ కూడా అంతే. 3 + 2 వస్తుందిగా. కింద బైలో 2 అనమాట. సో, 2 + c అనమాట. సో, ఇప్పుడు ఇది రాసేయొచ్చుగా. x⁴5/2/5/2 + c అనమాట. ఓకే. ఇప్పుడు ఈ డినామినేటర్‌లో ఉన్నది పైకొస్తుంది. సో, పైకొస్తే ఏమవుతుంది?
అక్కడ డినామినేటర్లో ఉన్నది పైకి వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఏం రాస్తారంటే ఈజ్ఈక్వల్ టు పెట్టేసుకొని డినామినేటర్లో ఉన్నది పైకి వస్తే 2/5 అవుతుందిగా. సో 2/5 ఇంటూ 2 ఏం కన్ఫ్యూజన్ వద్దు. 2/5 ఇంటూ 2 ఈ 2ని ఇక్కడ రాశాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది x పవర్ 5/2 ప్లస్ సి. ఇప్పుడు 2 అంటే 4/5ఏగా. 4/5 అంటే 4/5 అయిపోతుంది. 2 ఇంటూ 2 4 అవుతుంది. 4/5 x పవర్ 5/2 x పవర్ 5/2 అవుతుంది అనమాట. x పవర్ 5/2 ప్లస్ సి అయిపోయిందిగా ఆన్సర్. సో ఇదనమాట. ఏం కన్ఫ్యూజన్ వద్దు. ఏమన్నా కన్ఫ్యూజన్ ఉన్నా మీరు ఒకసారి ఎదురుకెళ్ళి చూసేస్తే మీకు అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను నెక్స్ట్ సమ్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు థర్డ్ సమ్ చూద్దాం. ఇది కూడా చాలా సింపుల్ అనమాట ఇందాకట్లాగే. సో సొల్యూషన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి మీకు వాడిచ్చింది రాసుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా వాడిచ్చింది రాసుకోవాలి. సో రాసినప్పుడు ఇక్కడ 3√2x² ఉంది. మనం 3ని ఎలా రాస్తామంటే ఇప్పుడు ఈ 3ని మనం 2x² 1/3గా రాసుకోవచ్చు అనమాట. సో 1/3గా రాసినప్పుడు ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది? సో ఈ 1/3ని 2కి x²కి సపరేట్గా అప్లై చేద్దాం. అప్లై చేసినప్పుడు ఇంటిగ్రేషన్ 2 1/3 2 పవర్ 1/3 అవుతుంది. ఇక్కడ x² 2 ఉంది కాబట్టి 2/3 అవుతుంది అనమాట. ఈ 2 పైకి వెళ్ళిపోతుంది. 2/3 dx అవుతుంది. ఈ రెండు ఇంటూలో ఉన్నాయిగా. ఇది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ని బయట రాసేస్తాను. సో బయట రాసేసి ఇంటిగ్రేషన్ x పవర్ 2/3 dx అవుతుందిగా. ఇప్పుడు x పవర్ అండ్ dx ఫార్ములాలో ఉందిగా. ఆ ఫార్ములా నేను ప్రతిసారి రాస్తా. x పవర్ అండ్ dx ఈజ్ ఈక్వల్ టు x పవర్ n+1/n+1 ప్లస్ సి. ఈ ఫార్ములా ప్రకారం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా ప్రకారం ఉందిగా. సో ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి విడగొట్టేద్దాం. 2 పవర్ 1/3 అది ఇక్కడ రాసేసాను. రాసిన తర్వాత ఇప్పుడు ఇంటూ వస్తుందిగా, ఇంటిగ్రేషన్ పోతుంది. సో ఈ ఫార్ములా ప్రకారం x పవర్ 2/3 ప్లస్ 1/2/3 ప్లస్ 1 అవుతుంది అనమాట. ప్లస్ సి యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాము. సో అది అయిపోయింది. ఇంకో ఎడిషన్ తీసుకొని చేద్దాం. సో ఇక్కడ 2/3 అయిపోయిందిగా. సో ఆ 2/3 అయిపోయింది కాబట్టి ఇప్పుడు 2 పవర్ 1/3 ఇంటూ x పవర్ ఎల్సిఎం అనమాట. ఎల్సిఎం అంటే ఏంది? 2 + 3 వస్తుంది. డినామినేటర్లో వస్తుంది. ఓవరాల్గా 3 కింద వస్తుంది అనమాట. సో అప్పుడు 2 + 3 అదే ప్లేస్ చేయండి, సింపుల్గా అయిపోతుంది. సో అప్పుడు ఇప్పుడు 2 పవర్ 1/3 అయిపోతుందిగా. సో అయిపోయినప్పుడు ఇక్కడ x పవర్ 5/3 వస్తుంది. కింద కూడా 5/3 వస్తుంది అనమాట. ప్లస్ సి యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. ఇప్పుడు ఇది ఇవతలకు వచ్చినప్పుడు 3/5 అయిపోతుందిగా. అంటే 2 పవర్ 1/3 ఇంటూ 5/3 అవుతుందిగా. అది 3/5 అవుతుందిగా. అంటే ఉల్టా పల్టా అవుతుంది కదా. సో అలా అనమాట. ఇప్పుడు x పవర్ 5/3 ప్లస్ సి. సో 5/3 ప్లస్ సి అయిపోయిందిగా. 3/5 ఇటు రాసుకుందాము. సో ఇటు రాసేసి సో 2 పవర్ 1/3 3 ఇంటూ x పవర్ 5/3 ప్లస్ సి. సో ఇది ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని కొద్దిగా సింప్లిఫై చేద్దాం. ఇందాక మనం 1/3ని 3 1/3కి రాసుకున్నాగా, అదే చేసేద్దాం ఇప్పుడు. ఇప్పుడు 3√2 అవుతుందిగా. 3√2 అవుతుంది. ఇదే కాన్స్టెంట్గా రాసేద్దాం. 3/5 x పవర్ 5/3 ప్లస్ సి. ఇది అనమాట ఆన్సర్. సో మీరు ఇది రాసిన ఆన్సర్ అవుతుంది, అలాగే ఇది రాసిన ఆన్సర్ అవుతుంది. మీరు ఇక్కడ చేసి వదిలేసినా మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. లేదు ఈ స్టెప్ రాస్తే వాడికి ఆలోచించాల్సిన పని లేదనమాట. మీకు ఫుల్ పడిపోయినట్టే. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ సమ్ చూద్దాం. సో ఇప్పుడు ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ సమ్ చాలా సింపుల్ అండి. మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫార్ములాస్తో సహా. ముందు వాడిచ్చింది రాసుకుందాం. x² + 3x - 1/2x dx అనమాట. సో ఇది రాసిన తర్వాత ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ డినామినేటర్ ఉందిగా. సో ఈ డినామినేటర్ని x²ని అలాగే దీన్ని ఈ 3xని అంటే దీన్ని ఈ -1ని విడగొట్టి రాసేద్దాం. సో అప్పుడు ఇంటిగ్రేషన్ రాసేయండి. యాజ్ ఇట్ ఈస్గా ఒక బ్రాకెట్ తీసుకొని x²/2x అలాగే ప్లస్ 3x/2x మైనస్ ఉంది కాబట్టి -1/2x మళ్ళీ బ్రాకెట్లో వచ్చేసి dx రాసేయండి. సో సింపుల్ అనమాట. సో ఈ స్టెప్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మీకు చాలా సింపుల్గా చెప్పేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ 1/2 ఉంటుందిగా. ఇక్కడ 3/2 అవుతుంది. ఇక్కడ 1/2 ఉంటుంది. ఈ 1/2ని బయట రాసేయండి. సో 1/2 ఇంటిగ్రేషన్ ఇక్కడ ఒక x క్యాన్సిల్ అయిపోతుందిగా. ఈ ఒక xకి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ x ఉంటుంది. అప్పుడు x dx అవుతుందిగా. సో ప్లస్ 3/2 ఉంటుంది. ఇంకా ఇక్కడ కాన్స్టెంట్ చూసుకుంటే 3/2 xకి x క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 3/2 xకి x క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇంటిగ్రేషన్ 1 dx ఉంటుంది. అంటే 1 ఉంటుందిగా. 1 కాబట్టి 1 ఉంటుంది. సో తర్వాత మైనస్ పెట్టేయండి. -1/2 అనమాట ఇక్కడ కాన్స్టెంట్. సో ఆ 1/2ని బయట రాసేసాను. ఇంటిగ్రేషన్ x dx అయిందిగా. సో ఇంటిగ్రేషన్ x dx అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఒక ఫార్ములాలో ఉందన్నమాట. సో ఆ ఫార్ములాల ప్రకారం చేద్దాము. ఇక్కడ వచ్చేసి x పవర్ n ఇక్కడ ఏం లేకపోతే 1 ఉంటుందిగా. 1 ఉంటుంది కాబట్టి x పవర్ n ఫార్ములాలో ఉందన్నమాట. సో ఆ ఫార్ములా కూడా రాస్తాను. ఇంటిగ్రేషన్ x పవర్ n dx అనమాట. ఈజ్ ఈక్వల్ టు x పవర్ n+1/n+1 ప్లస్ సి అవుతుంది. ఈ ఫార్ములా ప్రకారం దాన్ని విడగొడదాం. అలాగే ఇంకొక ఫార్ములా కూడా ఉంది. అదే ఇంటిగ్రేషన్ 1/x అనమాట. ఇంటిగ్రేషన్ 1/x dx అంటే లాగ్
ఈ లాగ్ బేస్ ఈ mod x ప్లస్ సి. సో ఈ ఫార్ములా కూడా యూజ్ చేద్దాము. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ 1 dx అంటే ఏంది? 1 dx అంటే x ప్లస్ సినేగా, అంటే x అయిపోతుంది కదా! సో ఆ ఫార్ములా అంటే చివర్లో ఉంటే మీకు x ప్లస్ సి వస్తుంది. అంటే సొల్యూషన్‌లో. చివర్లో లేదు కాబట్టి ఈ సి అనేది రాయమనమాట. అది ఇక్కడ లాజిక్ అనేది. సొల్యూషన్ చివర్లోనే మనం ప్లస్ సి పెట్టి రాస్తాము. అదే అనమాట కొండ గుర్తు. సో ఇప్పుడొచ్చేసి నెక్స్ట్ స్టెప్ ఎలా వస్తుందో మీకు క్లారిటీగా చెప్తాను. సో 1/2 ఇక్కడ x పవర్ n అంటే ఈ ఫార్ములాలో విడగొడితే ఇంటూ వస్తుందిగా. ఇంటూ అంటే x పవర్ 1+1/1+1. సో ఇదనమాట. తర్వాత 3/2 ప్లస్ గుర్తుపెట్టేసుకొని 3/2 రాస్తాం. ఆ ప్లస్ ఇక్కడ రాసేసాము. 3/2 రాసేసాము. ఆ తర్వాత 1dx ఉంది. 1dx అంటే ఏమొస్తుంది? x వస్తుందిగా. సో అదే రాసేసాను. x రాసేసాననమాట. అయ్యో! ఇక్కడ కాన్స్టెంట్ x అయిపోతుంది కాబట్టి x రాసేసాను. తర్వాత మైనస్ ఉంది. సో మైనస్ 1/2 రాసాను కాబట్టి సో 1/2 రాసేసానుగా. అంటే సారీ ఇక్కడ 1/x రాయాలనమాట. 1/x రాయకుండా నేను పొరపాటు చేశాను. ఇక్కడ డినామినేటర్‌లో ఉంది కాబట్టి సో 1/x రాసేసాను. సో 1/xకి ఫార్ములా చెప్పాను కదా! సో 1/x అంటే ఇక్కడొచ్చేసి లాగ్ బేస్ ఏ mod x ప్లస్ సి అయిపోతుందనమాట. ఇప్పుడు కొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. 1/2 x² ప్లస్ 3/2 x అంటే 3xకి రాసుకోవచ్చు. 1/2 లాగ్ బేస్ ఈ mod x ప్లస్ సి. సో ఇదనమాట సొల్యూషన్. ఇంకా ఉంది. ఇంకొక స్టెప్ ఉంది. సో ఇదే ఫైనల్ స్టెప్ అనమాట. ఈ ఫైనల్ స్టెప్‌లో మీకు పూర్తిగా అయిపోద్ది. సో ఇక్కడొచ్చేసి 1/2 ఇంటూ x² ప్లస్ 3/2 x మైనస్ 1/2 లాగ్ బేస్ ఈ mod x ప్లస్ సి అయిపోయింది. ఇదే సొల్యూషన్ అనమాట. ఇంకా సింప్లిఫికేషన్ చేసేదేమీ లేదు. చాలా సింపుల్‌గా అయితే అయిపోయింది. ఫోర్త్ సమ్ కూడా. సో ఇప్పుడు ఫిఫ్త్ సమ్ చూద్దాం. సో ఇప్పుడు ఫిఫ్త్ సమ్ చూద్దాం. ఫిఫ్త్ సమ్ కూడా అంతే. డినామినేటర్‌ని వేరు చేద్దాం. 1/xగా రాస్తాము. అలాగే ఇంటిగ్రేషన్ dxని కూడా వేరు చేద్దాం. సో ఇప్పుడు చూడు నేను వేరు చేస్తాను. 1/x అవుతుంది. 1/x dx రాశాను. ఇప్పుడు మైనస్ గుర్తుంది కాబట్టి మైనస్ పెట్టేసి మళ్ళీ ఇంటిగ్రేషన్ ఫ్రెష్‌గా తీసుకొని x/x dx అనమాట. సో ఇక్కడ ఇది ఒక ఫార్ములాలో ఉందనమాట. సో చూసుకోండి ఇది ఒక ఫార్ములాలో ఉంది. ఏమీ లేకపోతే పవర్‌లో 1 ఉంటుందిగా. సో అప్పుడు ఇక్కడ కూడా కింద కూడా పవర్‌లో 1 ఉంటుందిగా. ఇప్పుడు ఇది a పవర్ n a పవర్ m మైనస్ n. సో ఈ ఫార్ములా నేను మీకు చెప్పాను. సో ఇదిగోండి ఇక్కడ ఫార్ములాస్‌లో చూసుకోండి. a పవర్ n a పవర్ m మైనస్ n. ఈ ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ నేను చెప్పిన ఫార్ములాసే మీకు సమ్స్‌లో యూజ్ చేస్తున్నాను. ఈ 10 సమ్స్‌లో కూడా. సో చాలా సింపుల్‌గా అయితే ఉంటది. సో అదనమాట. సో ఈ ఫార్ములా ప్రకారము చూద్దాం. సో ఫార్ములా వేసాను కదా! సో ఇప్పుడొచ్చేసి మీకు ఇక్కడ ఈక్వల్ టు పెట్టేసుకొని ఇంటిగ్రేషన్ 1/x dx మైనస్ ఇంటిగ్రేషన్ ఈ రూట్‌ని ఎలా రాసుకోవచ్చు? x పవర్ 1/2గా రాసుకోవచ్చుగా. బై x పవర్ 1 ఉంటదనమాట. ఇక్కడ ఏం లేకపోతే నేను మీకు చెప్పాను. సో dx రాసేసాను. సో ఇప్పుడొచ్చేసి 1/x dx అంటే లాగ్ అని చెప్పుకున్నాను. సో లాగ్ ఈ mod x అది రాసేసాను. తర్వాత మైనస్ ప్లస్ సి రాయకూడదు. ఎందుకు రాయకూడదు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సొల్యూషన్ చివరన ప్లస్ సి రాసుకోవాలి. అది కొండ గుర్తు అనమాట. సొల్యూషన్ చివర కాదు కాబట్టి ప్లస్ సి రాయలేదు. సో ఇదే ఫార్ములాలో ఉంది. x పవర్ అది ఇందాక చెప్పాను కదా! సో ఏ పవర్ n బై ఆ ఫార్ములాలో అయితే ఉంది. సో x పవర్ n ఫార్ములాలో ఉంది ఇది. x పవర్ n అనమాట. ఇంటిగ్రేషన్ x పవర్ n dx ఫార్ములాలో ఉంది. ఆ ఫార్ములా ప్రకారం విడగొడదాం. అంటే x పవర్ మైనస్ 1/2 అయిపోతుందనమాట. x పవర్ మైనస్ 1/2 dx అవుతుందనమాట. ఇది ఇందాక ఫార్ములా ప్రకారం x పవర్ n మైనస్ 1/2 dx అవుతుందనమాట. సో అది రాశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫార్ములా ప్రకారం దీన్ని ఇట్లా రాశాననమాట. ఏం కన్‌ఫ్యూజన్ వద్దు. తర్వాత ఇప్పుడు లాగ్ బేస్ ఈ mod x మైనస్ ఇప్పుడు x పవర్ n ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా రాస్తాను. x పవర్ n dx యువతల ఇంటిగ్రేషన్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు x పవర్ n+1 బై n+1 ప్లస్ సి. ఈ ఫార్ములా ప్రకారం ఈ స్టెప్ రాస్తా ఇప్పుడు. x పవర్ మైనస్ 1/2 ప్లస్ 1 బై మైనస్ 1/2 ప్లస్ 1 అనమాట. యువతల పక్క ప్లస్ సి రాస్తాను. సో ఇప్పుడు లాగ్ బేస్ ఈ mod x ప్లస్ x మైనస్ ఈ ఫార్ములా ప్రకారం ఇప్పుడు ఎందుకు రాస్తానులేండి మీకు మళ్ళీ కన్ఫ్యూజన్. x పవర్ -1 ప్లస్ 2 బై 2 అవుతుంది. ఇక్కడ కూడా -1 ప్లస్ 2 బై 2 అవుతుంది. ప్లస్ సి యాజ్ ఇట్ ఈస్‌గా రాస్తాను. సో ఈక్వల్ టు పెట్టేసుకొని ఇక్కడ లాగ్ బేస్ ఈ mod x మైనస్ ఇప్పుడు x ఇక్కడ +2లో నుంచి -1 పోతే 1/2 అవుతుంది. ఇక్కడ కూడా అంతే. కింద కూడా 1/2 వచ్చేస్తుందనమాట. ప్లస్ సి యాజ్ ఇట్ ఈస్‌గా రాసేసాము. సో యాజ్ ఇట్ ఈస్‌గా రాసేసాము. ఇప్పుడు లాగ్ బేస్ ఈ mod x మైనస్ ఇది ఉల్టా పుల్టా అవుతుంది. ఇక్కడ 2 ఉందిగా. సో ఇక్కడ ఈ 2 అనేది పైకొస్తే 2 అయిపోతుంది.
ఎక్స్ పవర్ 1/2 అంటే రూట్ ఎక్సేగా. సో, అది రాశాను. ప్లస్ సి రాసేసాననమాట. సొల్యూషన్ అయిపోయింది. సో, ఏం గుర్తులేదండి. ఏం కన్‌ఫ్యూజన్ వద్దు. ఈ 2 పైకొచ్చేసింది. అప్పుడు మామూలుగానే ఉంటుంది. కింద 1 ఉన్నా దానికి వాల్యూ లేదు. కాబట్టి 2 ఏసేసాను. సో, ఎక్స్ పవర్ 1/2 అంటే రూట్ ఎక్స్. అదే రాశాను. ప్లస్ సి రాసేసాను యాజ్ ఇట్ ఈస్‌గా. సో, చాలా సింపుల్‌గా ఏమాత్రం కన్‌ఫ్యూజన్ ఉన్నా కొద్దిగా వీడియో ఫార్వర్డ్ చేసుకొని చూసేయండి. మీకు ఎక్కడ సింప్లిఫికేషన్‌గా చెప్పేసాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్‌కెళ్ళిపోదాం. సో, ఇప్పుడు సిక్స్త్ ప్రాబ్లమ్ చూద్దాం. చాలా సింపుల్ అండి. ఇందాక చేసినట్టే. సో, ఇప్పుడు ఈ 1ని వేరు చేద్దాము. అలాగే ఈ 2ని వేరు చేసి ఇంటిగ్రేషన్ డీఎక్స్‌ని వేరు చేసి రాసేద్దాము. సో, ఇప్పుడు ఇంటిగ్రేషన్ 1 డీఎక్స్ అవుతుందనమాట. సో, గుర్తుపెట్టుకోండి ఇంటిగ్రేషన్ 1 డీఎక్స్ అవుతుంది. సో, తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాసేసాము. 2 కాన్స్టెంట్ కాబట్టి 2ని రాసేసాము. ఇంటిగ్రేషన్ 1/x మిగులుతుంది కాబట్టి 1/x రాసేసాము. డీఎక్స్‌ని కూడా రాసేసాము వేరు చేసి. ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసాము. 3 కాన్స్టెంట్ కాబట్టి వెయిట్ రాసాము. ఇంటిగ్రేషన్ 1/x² మిగిలింది కాబట్టి 1/x² డీఎక్స్. సో, చాలా సింపుల్. ఈ 1ని వేరు చేసాము. ఇంటిగ్రేషన్ 1 డీఎక్స్ అలాగే ఇంటిగ్రేషన్ 1/x డీఎక్స్ అలాగే ఇంటిగ్రేషన్ 1/x² డీఎక్స్ అదే రాసేసామనమాట. ఇక్కడ ఫార్ములా వస్తుందనమాట ఇక్కడ. ఇక్కడ ఒక ఫార్ములా వస్తుంది. అలాగే ఇక్కడ ఒక ఫార్ములా, ఇక్కడ ఒక ఫార్ములా. ఇన్ని ఫార్ములాలు వస్తున్నాయన్నమాట. సో, ఆ ఫార్ములా ప్రకారం ఇప్పుడు చేద్దాము. ఇక్కడ 1 ఉంటే ఎక్స్ అని చెప్పేసాను. సో, ఆ ఎక్స్‌ని రాసేస్తాను. సో, అలాగే 1/x అంటే లాగ్ మాడ్ ఎక్స్ అంటే లాగ్ బేస్ ఈ మాడ్ ఎక్స్ అని చెప్పేసాననమాట. కాన్స్టెంట్ ఉంది కాబట్టి 2 లాగ్ బేస్ ఈ మాడ్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఈ మైనస్ ఇంతే ఉంది కాబట్టి ఆ మైనస్‌ని అంతే రాసేసి 3 ఇంటిగ్రేషన్ ఇక్కడ x² ఎక్స్ పవర్ -2గా రాసుకోవచ్చుగా. సో, ఎక్స్ పవర్ -2గా రాసేసి డీఎక్స్ రాసేసాను. సో, అర్థమైందా? ఇప్పుడు ఫార్ములాస్ చెప్తాననమాట. సో, ఈ ఫార్ములా ఇంటిగ్రేషన్ 1 డీఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ సి అనమాట. ఈ స్టెప్ ఇలా వచ్చిందనమాట ఈ ఫార్ములా ప్రకారం. సో, నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఏంటంటే 1/x ఇంటిగ్రేషన్ 1/x డీఎక్స్ అంటే నేను మీకు చెప్పాను లాగ్ బేస్ ఈ మాడ్ ఎక్స్ ప్లస్ సి అనమాట. ప్లస్ సి అనేది సొల్యూషన్ చివరిలోనే వస్తుంది. కాబట్టి ఈ ప్లస్ సి అనేది రాయలేదు ఇక్కడ నేను. ఓకే. ఏ సమ్‌కైనా గానీ ప్లస్ సి అనేది ఫైనల్ సొల్యూషన్‌లోనే అది కూడా చివరిలో వస్తుంది. అలాగని అంతేగాని సొల్యూషన్ మధ్యలో రాయకూడదు. అది కొండ గుర్తనమాట. ఈ 1/x² ఇప్పుడు ఎట్లా అంటే 1 బై ఎక్స్ పవర్ ఎక్స్ పవర్ ఎన్ ఉందనుకోండి. దాన్ని ఎలా రాస్తాము? దాన్ని మామూలుగా అయితే ఎక్స్ పవర్ -nగా రాస్తాము. ఈ ఫార్ములా ప్రకారం నేను ఇట్లా రాసేసాననమాట. సో, అది చాలా సింపుల్ థింగ్. అది అందరికీ తెలుసనమాట. సో, అలా రాసేసాను. సో, నెక్స్ట్ స్టెప్ చూద్దాము. ఎక్స్ ప్లస్ 2x ఎక్స్ ప్లస్ 2 లాగ్ ఈ మాడ్ ఎక్స్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్‌గా రాసేసాను ఇది. ఇప్పుడు ఇక్కడ -3 రాసాంగా. సో, -3 రాసేసాను. ఇక్కడ ఎక్స్ పవర్ -2 ఉంది. ఎక్స్ పవర్ -2 అంటే ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది కదా ఇది. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎక్స్ పవర్ n+1 ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎన్ డీఎక్స్ అంటే ఎక్స్ పవర్ n+1 బై n+1 ఫార్ములాలో ఉందిగా ప్లస్ సి యాజ్ ఇట్ ఈస్‌గా రాస్తాము. అంటే దాని ప్రకారం ఎక్స్ పవర్ -2 + 1 బై -2 + 1 అంటే ఎక్స్ పవర్ -2 + 1 బై -2 + 1 సో, అనేది వచ్చింది. సో, ప్లస్ సి యాజ్ ఇట్ ఈస్‌గా రాస్తాము. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 2 లాగ్ బేస్ ఈ మాడ్ ఎక్స్ -3 ఇక్కడ -2లో నుంచి 1 పోతే -1 మిగులుతుంది. అంటే -1 బై -1 ప్లస్ సి యాజ్ ఇట్ ఈస్‌గా రాస్తామనమాట. సో, ఇప్పుడు ఈ మైనస్‌కి ఈ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లస్ 2 లాగ్ బేస్ ఈ మాడ్ ఎక్స్ ప్లస్ అయిపోతుంది. అంటే 3 ఎక్స్ పవర్ -1 అంటే 1/xగా రాసుకోవచ్చుగా. ఇప్పుడు చెప్తున్నాను. ఎక్స్ పవర్ -1 అంటే దాన్ని 1/xగా రాసుకోవచ్చుగా. సో, ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంది. అంటే ఈ +1 అయిపోయిందిగా ఇది. +1 అంటే దానికి వాల్యూ లేదు కాబట్టి +3 రాసేసాము. అంటే 1/x అవుతుందిగా ఇది. సో, 1/x + 3 ప్లస్ సి 1/x + సి అనమాట. ఇప్పుడు ఫైనల్ సొల్యూషన్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 2 లాగ్ బేస్ ఈ మాడ్ ఎక్స్ ప్లస్ 3/x ప్లస్ సి ఇది ఫైనల్ ఆన్సర్ అనమాట. సో, చాలా సింపుల్‌గా అయితే ఉంది. ఏమాత్రం కన్‌ఫ్యూజన్ ఉన్నా కొద్దిగా ముందుకు వెళ్లి చూసేయండి. మీకు చాలా క్లియర్‌గా అయితే అర్థమైపోతుందనమాట. ఇప్పుడు సెవెంత్ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోదాం. సో, సెవెంత్ సమ్ చూద్దాం. ఇది కూడా చాలా సింపుల్ అనమాట. వేరు చేసి రాసేయాలి. ఇంటిగ్రేషన్ ఎక్స్ డీఎక్స్ ఇంటిగ్రేషన్ 1/1 + x² డీఎక్స్ అలా అనమాట. 4 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తాము. సో, ముందు వాడిచ్చింది రాసుకుందాం. ఎక్స్ ప్లస్ 4/1 + x² డీఎక్స్. సో, దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇంటిగ్రేషన్ ఎక్స్ డీఎక్స్ ఇది కాన్స్టెంట్ దీన్ని రాసుకున్నాం. తర్వాత ప్లస్ 4 కాన్స్టెంట్ పక్కన రాసుకొని ఇంటిగ్రేషన్ 1/1 + x² డీఎక్స్. ఇక్కడ 2 ఫార్ములాలు వస్తున్నాయి. అవేంటంటే ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ డీఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ n+1 బై n+1 ప్లస్ సి ఇదొక ఫార్ములా. అంటే ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉంటుంది కాబట్టి మనకి ఈ ఫార్ములా అప్లికబుల్ అవుతుందనమాట. ఈ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ 1/1 + x² అంటే మీకు tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అవుతుందనమాట. ఈ 2 ఫార్ములాస్ ప్రకారం మీకు అప్లికబుల్ చేసి చూపిస్తాను ఇప్పుడు. అంటే ఎక్స్ పవర్ 1+1 అవుతుంది ఇది. సో, తర్వాత ప్లస్ 4 ఇది మొత్తం ఫార్ములానేగా. అప్పుడు 4 tan ఇన్వర్స్ అవుతుంది. tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అంటే ఫైనల్ స్టెప్ వచ్చేసి మీకు x²/2 + 4 tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అయిపోయినట్టే. చాలా సింపుల్ అనమాట. ఏమాత్రం కన్‌ఫ్యూజన్ ఉన్నా కొద్దిగా ముందుకు వెళ్లి చూసేయండి. మీకు కన్‌ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అవుతాయన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.
సో, ఇప్పుడు ఎయిత్ ప్రాబ్లమ్ చూస్తాం. వాడిచ్చింది రాసుకుందాం. ఇంటిగ్రేషన్ e పవర్ x మైనస్ 1/x ప్లస్ 2/√x² - 1 dx అని వాడిచ్చాడు. సో, ఇక్కడ కొన్ని ఫార్ములాస్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫార్ములాస్ నేను మీకు స్టార్టింగ్‌లో చెప్పాను. సో, ఆ ఫార్ములాస్ మొత్తం మీరు బాగా ఫాలో అవ్వండి. సో, నేను మళ్ళీ రాస్తాను ఇక్కడ. సో, ఆ ఫార్ములాస్ ఏంటంటే ఇంటిగ్రేషన్ e పవర్ x dx అనేది e పవర్ x ప్లస్ cగా రాసుకోవచ్చు. సో, ఈ ఫార్ములా ప్రకారం. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 1/x dx అనేది లాగ్ బేస్ e మోడ్ x ప్లస్ cగా రాసుకోవచ్చు. ఇది ఇంటిగ్రేషన్ 1/x అనేది. అలాగే ఇంటిగ్రేషన్ 1/√x² - 1 dx అనేది లాగ్ మోడ్ x ప్లస్ √x² - 1 ప్లస్ cగా రాసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ ఫార్ములాస్ అప్లై చేద్దాం. అప్లై చేస్తే మీకు ఇంటిగ్రేషన్ ముందు వేరు చేద్దాం. ఇంటిగ్రేషన్ e పవర్ x dx రాసుకుందాం. ఇంటిగ్రేషన్ e పవర్ x dx రాసేసాననమాట. ఇది రాసేసాను. సో, తర్వాత మైనస్ గుర్తుందిగా అది పెట్టేసాననమాట. మైనస్ గుర్తు పెట్టేసాను. తర్వాత ఇంటిగ్రేషన్ 1/x కాన్స్టెంట్లు ఏమి లేవుగా. సో, 1/x dx రాసేసాను. ఇక్కడ కాన్స్టెంట్ ఉంది. అప్పుడు +2 పెట్టేసుకొని ఇంటిగ్రేషన్ 1 ఏం లేకపోతే ఈ కాన్స్టెంట్ బయటకొస్తే 1 ఉంటదిగా. సో, అప్పుడు √x² - 1 యాజ్ ఇట్ ఈస్‌గా రాసేసి dx రాసేసాను. వేరు చేసి రాసేసాననమాట. ఈ మూడిటిని ఇంటిగ్రేషన్, dx వేరు చేసి రాసేసాను సెపరేట్‌గా. సో, రాసినాక ఈ ఫార్ములాస్ ప్రకారం అప్లై చేద్దాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ e పవర్ x dx అంటే e పవర్ x ప్లస్ c రాసుకోవచ్చు. నేను మీకు చెప్పాను x ప్లస్ c అనేది సొల్యూషన్ చివర్లోనే అప్లికేబుల్ అవుతుంది. అంటే e పవర్ xేగా ఇది. సో, అప్పుడు తర్వాత వచ్చేసి మైనస్ ఉంది. సో, ఆ మైనస్ పెట్టేసాను. ఇక్కడ 1/x ఇంటిగ్రేషన్ 1/x dx అంటే సో, 1/x dx అంటే ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం మీరు చూసుకోవచ్చు. ఇయన్నీ ఫార్ములాస్ మీకు కన్‌ఫ్యూజన్ వద్దు. సో, ఈ ఫార్ములాస్ ప్రకారం లాగ్ e అంటే అప్పుడు లాగ్ వస్తుంది. సో, లాగ్ బేస్ e మోడ్ x ప్లస్ c రాదు. ఎందుకు రాదు? ఏదైనా సొల్యూషన్ చివర్లో మీకు అప్లికబుల్ అవుతుందని మీకు చెప్తున్నాననమాట. సో, తర్వాత వచ్చేసి లాగ్ e మోడ్ x వచ్చేసిందిగా. తర్వాత కాన్స్టెంట్ ఉంది ఏముంది? తర్వాత వచ్చేసి 2 ఉంది. సో, ఆ 2 రాస్తాం. సో, 2 రాసిన తర్వాత ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం లాగ్ వస్తుందిగా. అంటే 2 కాన్స్టెంటే కాబట్టి ఇంటూలో వస్తుంది. సో, 2 లాగ్ మోడ్ x ప్లస్ √x² - 1 ప్లస్ c అనేది ఇప్పుడు వస్తదనమాట. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే సొల్యూషన్ చివర్లో వస్తుందని చెప్పాను. సో, సొల్యూషన్ చివర్లో మీకు ప్లస్ c అనేది వచ్చింది. సో, దానివల్ల ఇక్కడ సొల్యూషన్ అయితే అయిపోయిందనమాట. ఇదండి సమ్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాం. నైన్త్ సమ్. సో, ఇప్పుడు నైన్త్ చూద్దాం. వాడిచ్చింది రాసుకుందాం. ముందు ఎప్పుడైనా వాడిచ్చిన సమ్‌ని ఒకసారి రాసుకోవాలి. 1/1 - x² ప్లస్ 1/1 ప్లస్ x². సో, dx రాసేసాను. సో, ఇప్పుడు వేరుగా రాసేద్దాం. ఇంటిగ్రేషన్ 1/1 - x² dx. సో, తర్వాత ప్లస్ పెట్టేసుకొని ఇంటిగ్రేషన్ 1/1 ప్లస్ x² dx. మీకు స్టార్టింగ్‌లో కొన్ని ఫార్ములాస్ చెప్పాను. అదేంటంటే ఇక్కడ 1 - x² వస్తే tan h ఇన్వర్స్ x అని వస్తుంది. అలాగే 1 ప్లస్ x² వచ్చింది 1/. అప్పుడు tan ఇన్వర్స్ x ప్లస్ c అని వస్తుంది. సో, ఇప్పుడు ఆ ఫార్ములాస్ ప్రకారం మీకు చెప్తాననమాట. ఫార్ములాస్ కూడా రాస్తాను నేను మీకు. ఫార్ములాస్ ఏంటంటే ఇంటిగ్రేషన్ 1/1 - x² dx అంటే tan h ఇన్వర్స్ x ప్లస్ c అనమాట. అలాగే ఇంటిగ్రేషన్ 1/1 ప్లస్ x² అంటే x² dx అంటే tan ఇన్వర్స్ x ప్లస్ c. ఇక్కడ హెచ్ ఒక్కటే తేడా అనమాట. అది కూడా మైనస్ ఉండటం వల్ల వస్తది. సో, ఇవి ఫార్ములాస్ అనమాట. ఓకే. ఇప్పుడు ఆ ఫార్ములాస్ ప్రకారం ఏముంది అప్లై చేయడమే కదా. tan h ఇన్వర్స్ x ప్లస్ c. c ఇక్కడ రాదు గుర్తుపెట్టుకోండి. నేను పొరపాటున రాశాను. అలాగే tan ఇన్వర్స్ x ప్లస్ c ఇక్కడ వస్తది c. ఇదనమాట సమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు 10థ్ సమ్ చూద్దాం. సో, ఇప్పుడు 10థ్ సమ్ చూద్దాం. వాడిచ్చింది రాసుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా గానీ వాడిచ్చింది రాసుకుందాం. ఇంటిగ్రేషన్ 1/√1 - x² ఇచ్చాడు. తర్వాత ప్లస్ 2/√1 ప్లస్ x² ఇచ్చాడు. ఇక్కడ మైనస్ ప్లస్ కామన్‌గా ఇచ్చాడనమాట. సో, dx అనమాట. ఇప్పుడు కొన్ని ఫార్ములాస్ అయితే వస్తాయన్నమాట. ముందు వేరు చేసి రాద్దాం. ఇంటిగ్రేషన్ 1/√1 - x² dx. ఇక్కడ +2 కామన్ తీసేసి ఇంటిగ్రేషన్ 1/√1 ప్లస్ x² dx. సో, ఇక్కడ కొన్ని ఫార్ములాస్ అయితే వస్తాయన్నమాట. ఆ ఫార్ములాస్ ఏంటంటే ఇంటిగ్రేషన్ 1/√1 - x² dx ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ x ప్లస్ c అనమాట. సో, ఇంటిగ్రేషన్ 1/√1 ప్లస్ x² అంటే x² dx అంటే సైన్ h ఇన్వర్స్ అనమాట. సైన్ h ఇన్వర్స్ x ప్లస్ c. సో, ఈ ఫార్ములాస్ ప్రకారం ఈ పర్టిక్యులర్ రిమైనింగ్ ఫార్ములాస్ ప్రకారం ఇప్పుడు సమ్ ఎలా వస్తదంటే మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇంటిగ్రేషన్ 1/√1 - x² ఉందిగా. సో, ఇంటిగ్రేషన్ 1/√1 - x² ఉందిగా. సో, ఈ ఫార్ములాస్ ప్రకారం మీకొచ్చేసి ఇక్కడ సొల్యూషన్ అనేది సైన్ ఇన్వర్స్ x ప్లస్ 2 సైన్ h ఇన్వర్స్ x ప్లస్ c. సో, ఇదనమాట సొల్యూషన్. సో, మీకు 10 సమ్‌లు అయితే అయిపోయినాయి. మీకు థంబ్‌నెయిల్‌లో చూసిచ్చారు కదా. ఆ 10 సమ్‌లు అయితే అయిపోయినాయి అనమాట. సో, ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే చాలా బెటర్ కంటెంట్ అయితే రాబోతుంది.